మేకర్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది మిల్ మేకర్స్ జీడిపప్పు, ఈ జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. గ్రేవీ కర్రీకి అనమాట. ఈ వేడి నీళ్ళను నానబెట్టచ్చు, లేదంటే చన్నీళ్ళు కూడా నానబెట్టచ్చు అనమాట. 1 అవర్ అనమాట ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ టమాటాలు అనమాట గ్రేవీ చేయాలన్నమాట. మిల్ మేకర్స్ ముక్కలు కట్ చేసాం అన్నమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పసుపు, జీడిపప్పు, గరింజాకు, చెక్క, లవంగాలు అన్నమాట. కారం, సాల్ట్, సరిపడా ఆయిల్ అన్నమాట. పసుపు అన్నమాట. ఫ్రెండ్స్ నూనె పోసేస్తాను అన్నమాట. సరిపడా తీసుకున్నాను కదా. ఇందులో లవంగాయలను, దాల్చిన చెక్కను, గరింజాకు వేసాను అన్నమాట. కూడా వేసేస్తున్నాం అంటే ముక్కలు కట్ చేసేసి 1 గంట నానబెట్టేసి అనమాట. మిల్ మేకర్స్ అన్నమాట ఫ్రెండ్స్. నానబెట్టిన జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. 1 అవర్ నానాలన్నమాట. జీడిపప్పు ఏంటి, మిల్ మేకర్స్ ఏంటి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఆనియన్స్, టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అది చూడండి, అది కలిపేస్తాం. ఈ పచ్చి వాసన పోయేంత వరకు చూసుకోవాలి. దాంట్లో సరిపడా వాటర్ కూడా పోసాం అన్నమాట. సాల్ట్ కూడా వేసాం అన్నమాట. కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట. సరిపడా కారం. ఫ్రెండ్స్ ఇట్లా ఉడుకుతుందన్నమాట. చూడండి, అయిపోవచ్చిందనమాట. గ్రేవీ కర్రీ అనమాట. మిల్ మేకర్స్ జీడిపప్పు గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. కర్రీ అయిపోయిందనమాట. మిల్ మేకరు జీడిపప్పు కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ అనమాట. చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో. కంప్లీట్గా ఈ కర్రీ అయిపోయిందనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 అవర్ మిల్ మేకర్స్ను జీడిపప్పు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని వాటిని పిండేసి ముక్కలు కట్ చేయాలి. మిల్ మేకర్స్ని కట్ చేసేసిన తర్వాత అందులో ఆనియన్స్, టమాటాలు గ్రేవీ కావాలి కాబట్టి మిక్సీ పట్టేసుకొని పసుపు, ఉప్పు, కారం, సరిపడా ఆయిల్లో వీటన్నిటిని కూడా మనం కుక్ చేసుకొని కొంచెం వాటర్ అనమాట, సరిపడా వాటర్ పోసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మిల్ మేకర్ జీడిపప్పు కర్రీ.